ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ అధికారంలో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు పైనే కేసులు మోపారు. తప్పు చేయకుండానే సీఎం చంద్రబాబు శిక్ష అనుభవించారు. తప్పు చేసిన అంబటిని జైలుకు పంపించకుండా ఏం చేయాలి? జగన్ను ప్రశ్నించిన ఎమ్మెల్యే. దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ సీతారామమ్మ చిత్రపటానికి ఘన నివాళి. చైతన్య లిటిల్ స్కూల్ నందు 9-10 విద్యార్థులకు అవగాహన సదస్సు. పలు అంశాలపై అవగాహన కల్పించిన ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత. ఎడ్లపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీకొన్న లారీ అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన వేణుబాబు. భీమవరం నుంచి చిలకలూరిపేటకు బదిలీ. పల్నాడు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన కలెక్టర్ కృతికా శుక్లా. పక్కా పథకం ప్రణాళికతో తన విద్వేష రాజకీయాల్లో భాగంగా అధికారంలో ఉన్నానన్న పోకరుతో నాడు జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సహా నాతో పాటు పార్టీ ప్రధాన నాయకులపై మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు నిలబడవని నాడే చెప్పాం. కాలగమనంలో జగన్ కపట రాజకీయాలు దూది పింజల్లా తేలిపోతాయని అప్పుడే ప్రజలకు తెలియజేశాం. టీడీపీ నిర్మూలనే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం నిరాటంకంగా 5 ఏళ్ల పాటు సాగించిన కక్ష సాధింపులు, కుట్రలు నేడు విచారణ సంస్థల సమగ్ర దర్యాప్తులో పటాపంచలవుతున్నాయి. స్కిల్ కేసు విచారణలో భాగంగా నాడు సిట్ చంద్రబాబు పాత్రకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తప్పుపట్టిన వైసీపీ నేతలు నేడు ఈడీ క్లీన్ చిట్ కు ఏం వక్ర భాషలు చెప్తారు? చంద్రబాబు ఎప్పటికీ మచ్చలని చంద్రుడే అన్నది జగమెరిగిన సత్యం. సూర్యచంద్రులు గతి తప్పరు అన్నది ఎంత నిజమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేయరు అన్నది అంతే నిజం. ఈ వాస్తవం గ్రహించకుండా నాడు అధికార మదంతో జగన్ తన అవినీతి మకిలను చంద్రబాబుకు ఆపాదించే ప్రయత్నం చేసి కొరివితో తలగొక్కున్నాడు. కుట్ర, కుతంత్రాలు, విద్వేష విధ్వంసాలే కేంద్రంగా, రాష్ట్ర వినాశనమే లక్ష్యంగా జగన్ సాగిస్తున్న క్రిమినల్ పాలిటిక్స్ ను ప్రజలు ఎప్పటికీ విశ్వసించరని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వ సుస్థిర పాలన, సమగ్రాభివృద్ధికి అడ్డుకట్ట వేయడం, పెట్టుబడుల ఆకర్షణలు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న చంద్రబాబును నిలువరించడం జగన్ తరం కాదు. కల్తీన ఈ వ్యవహారం ఎఫెక్ట్ తనకు, తన పార్టీకి భారీ డిఫెక్ట్ కాకూడదనే తన మురికి రాజకీయాల్లో భాగంగానే జగన్ ఉన్నపళంగా మాజీ మంత్రులు అంబటి, జోగిలను చంద్రబాబు, లోకేష్ల పైకి ఉసిగొల్పాడు. ఈ వాస్తవం ప్రజలు గ్రహించారు కనుకే టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి జత కలిసి వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇక విజన్ 2047 లక్ష్య సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు, ఆవిష్కరణలకు కార్యరూపం ఇచ్చేలా తాజా బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు జరిగాయి. హై స్పీడ్ రైల్ కారిడార్లు, తయారీ రంగాలకు ప్రోత్సాహకాలు, ఎంఎస్ఎంఈల బలోపేతానికి సహకారం వంటి నిర్ణయాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చారు. బడ్జెట్ లో దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన మోదీ దూరదృష్టి చంద్రబాబు భవిష్యత్తు సంకల్పాన్ని తప్పకుండా సాకారం చేస్తుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం వాస్తవ్యులు సీఎం వాయిస్ ఎడిటర్ నందిగం కోటేశ్వరరావు తల్లి సీతారామమ్మ గత నెల 19న స్వర్గస్థులయ్యారు. సోమవారం వారి పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో NH-16 జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ రహదారి డివైడర్లో మొక్కలను నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న నాగమ్మ అనే మహిళా కూలీ తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోని మృతి చెందింది. ప్రమాద ప్రభావంతో లారీ క్యాబిన్ తీవ్రంగా దెబ్బతిని వాహనం రహదారి పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకుపోయాడు. సమాచారం అందిన వెంటనే ఎడ్లపాడు SIT శివరామకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో డ్రైవర్ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. చిలకలూరుపేట APSRTC డిపో నూతన మేనేజర్ యద్దనపూడి వేణుబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన మేనేజర్ బదిలీ కావడంతో భీమవరం నుండి బదిలీపై వచ్చిన వేణుబాబు ఆ బాధ్యతలను చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా తాను చిలకలూరుపేట డిపోలో పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డిపో సిబ్బంది మరియు కార్మిక సంఘాల నేతలు వేణుబాబుకు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. నేను డిపో మేనేజర్గా భీమవరం నుంచి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చున్నాను. ఈరోజే ఈ డిపో నాకు గత కాలం నుంచి నేను ఇక్కడ గతంలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు సుపరిచితమైన డిపోనే కాబట్టి ఈ లోకల్ ఏరియా మొత్తం నాకు తెలిసిన ఏరియా కాబట్టి ఈ ఏరియాలో ప్రజలకి మంచి సౌకర్యవంతమైన ప్రయాణం ఇచ్చేదానికి నా వంతు కృషిగా నేను చేస్తాను. అట్లాగే ఇక్కడ పనిచేసే సిబ్బందికి కూడా సుపరిచితం కాబట్టి వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోటి మెరుగైన సేవలు అందించడానికి నాకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని వారికి సేవలు ఇంకా సౌకర్యవంతంగా తయారు చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అట్లాగే రాబోయే ఈ కోటప్పకొండ జాతరని ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించడానికి మా వంతు కృషిగా మేము ప్రణాళికబద్ధంగా ఈ బస్సుల్ని నిర్వహించేది వాళ్ళకి సేవలు చేసేదానికి నా యొక్క కృషిని మా టీం సభ్యులు ఎవరుతుంటారో ఉద్యోగులు కూడా వాళ్ళందరినీ దీంట్లో మిళితం చేసి వీళ్ళు కూడా ఎవరు సహకారం అందించే ఈ సంస్థలు ఏమైనా వాళ్ళ యొక్క సహకారాలు కూడా తీసుకొని మెరుగైన సేవలని సౌకర్యాలను కూడా ప్రయాణికులకు అందించేదానికి మేము తోడ్పడతామని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తాం. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన మరియు పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అర్జీని సమర్పించాలి. ఇక గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదు తీసుకురావాలని సూచించారు. అర్జీలో పేరు, చిరునామా మరియు ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదు స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం కింది సౌకర్యాలను కల్పించిందని కలెక్టర్ వివరించారు. SMS అలర్ట్ సమస్య పరిష్కారమైన వెంటనే అర్జీదారుని ఫోన్ నంబర్కు మెసేజ్ వస్తుంది. వాట్సాప్ ఆర్ పోస్ట్ నోటీసులు అదేవిధంగా ఎండార్స్మెంట్ వాట్సాప్ ద్వారా పంపడంతో పాటు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇంటి చిరునామా కూడా పంపిస్తారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా PGRS జరుగుతుంది. ఇక ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయొచ్చు. అర్జీదారులు కలెక్టరేట్ కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 1100 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీల స్టేటస్ తెలుసుకోవడానికి కూడా ఈ నంబర్ కు కాల్ చేయవచ్చని, అలాగే meekosam.ap.government.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో కూడా అర్జీలను సమర్పించవచ్చని సూచించారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు సత్వర పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. 3 రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు తప్పనిసరిగా ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్ కు హాజరై వినతులను స్వీకరిస్తారని అన్నారు. అలాగే RDO, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధిత AO, DTలు అందుబాటులో ఉంటారని అన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్ కు మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు తమకు సంబంధించిన అన్ని రికార్డులతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. రైతులు మరియు ప్రజలు తమ భూ సంబంధిత సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. BC welfare officer, tribal welfare officer. DCHS. Municipal Commission. ఏమంటే మీరు మార్చి నాగురు అనే వాళ్ళు కలుపుకోండి, వాళ్ళు కలుపుకోండి, వాళ్ళు పిలిస్తేనే మేము ఇస్తామండి. మిగతా రోజులు పని చేయట్లేదు సార్. వాళ్ళ నుండి ఎకరాలు 70 మేమే స్థలంలో మేము చేయట్లేదు మేడం, సాగు చూడండి 2 వారాలు మీరు చెప్పి తెలియలేదు. మనం దొరికేది అతను 2 వారాలు మేడం మీరు చెప్పి చేయట్లేదు. నేను ఎన్ని రోజులు తిరగాలి. మా తమ్ముడు దొంగ ఉద్యోగం చేస్తున్నాడు. ఒకటి దొంగ ఇల్లు రిజిస్టర్ చేయించుకున్నాడు. కోసూరు మండలం పోరంబాకు
దృష్టి తెచ్చుకున్నాడమ్మా దేవుడా. ఇది నా ఇంట్లో నా కన్ను పోయింది, నన్ను కొట్టి ఆగం చేసి మనడు జాగ్రత్త వాళ్ళ కొత్త ఫోన్ తీసుకుని ఆరుమూరు రోడ్డు తిరిగి సర్వీ చేయాలి. నాకు వాళ్ళు ఇద్దరు వచ్చి ఎడగొట్టాల్సింది నా పొలం. ఆర్హెచ్ కాపీ ఉంది మనం తీసుకొచ్చాను. పోయిన వీక్ వచ్చాను. యేసుతో సహవాసం గ్రూప్ సభ్యులు జయశ్రీ సత్యం దంపతుల కుమార్తె చిన్నారి ప్రైజీ జన్మదిన సందర్భంగా టిడ్కో గృహ సముదాయంలో నివసిస్తున్న వృద్ధురాలైన షేక్ చాంద్బీ కుటుంబానికి 25 కేజీల బియ్యం, 28 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కార్యక్రమంలో సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్, పాస్టర్ ప్రసన్న బాబును అభినందించారు. పేదవాళ్లకు, వ్యాధిగ్రస్తులకు తమ వంతు సేవలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న జాన్ వెస్లీ మరియు స్థానిక పాస్టర్ ప్రసన్న బాబును వారి సేవలను అభినందించారు. చాన్వి గారికి అలాగే భాషా గారికి, మరి ఆయన భాషా గారు కూడా ఎంతో ఉన్నతమైన జీవితాన్ని జీవించారు, అనేక మందికి సహాయం చేశారు. అయితే అనుకోకుండా మరి షుగరు రావటం వల్ల మరి కాలుకి పుండు ఏర్పడటం, ఆయన ఇప్పుడు ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆయన మరి వాళ్ళ తల్లి గారు చాన్వి గారు అలాగే వారి మనవరాలు ఇక్కడ నివాసం చేస్తున్నారు. చిన్న ఇల్లు. మరి అలాంటి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి జయశ్రీ గారికి అలాగే సత్యం గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే యేసుతో సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి సహోదరులు జాన్ వెస్లీ గారికి మరి ముఖ్యంగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మీరు చేయాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరందరూ ఉండాలని యేసుతో సహవాసం గ్రూప్ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. గత 2 ఏళ్లుగా జూనియర్ కాలేజీల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 మండలాల్లో 32 ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ కళాశాలలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పర్చూరు నియోజకవర్గం అనంతవరం గ్రామంలో చిలకలూరుపేట పట్టణానికి చెందిన విజయ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఉచిత మెడికల్ క్యాంపుకు గ్రామ ప్రజలతో పాటు ఆ గ్రామానికి చుట్టూ ఉన్న గ్రామాల వారు కూడా విచ్చేసి 300 పైచిలకు పేషెంట్లు డాక్టర్ సతీష్ చంద్ర గారిని కలిసి వారి సమస్యలు తెలిపారు. ఈ క్యాంపులో ఉచిత రక్త పరీక్షలతో పాటు ఉచిత మందులు కూడా పంపిణీ చేశారు. ఎక్స్రే లాంటివి అవసరమైన వారు హాస్పిటల్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చని తెలిపారు. ఇక డాక్టర్ సతీష్ చంద్ర గారు మాట్లాడుతూ ఈ గ్రామంలో గుదే తారకం క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు, వంశీభూత్ కన్వీనర్ మరియు గ్రామ పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం సతీష్ చంద్ర, చిల్లూరుపేట విజయ నర్సింగ్ హోమ్ అండి. ఆమె ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్ ఎముకలకు సంబంధించిన డాక్టర్ని. ఇవాళ మనం ఫిబ్రవరి 1వ తారీఖున అనంతవరంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది హాస్పిటల్ తరఫున నిర్వహించడం జరిగింది. ఇవాళ క్యాంప్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పేషెంట్లు ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ప్రతి నెల కూడా ఏదో ఈ చిల్లూరుపేట మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మన ఇన్స్టాలో పోస్ట్ చేస్తాము. దానికి ఫాలో అయిపోయి దాని ప్రకారం మీరు సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పెనుగొండ వాసవి అమ్మవారి దర్శనానికి చిలకలూరుపేట నుంచి పలువురు ఆర్యవేశ ప్రముఖులు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సామూహికంగా అమ్మవారిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తన ఉదారతను చాటుకున్నారు. సాధారణంగా ప్రజలు తమ సమస్యలని విన్నపం కోసం అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ అందుకు భిన్నంగా కలెక్టర్ స్వయంగా వికలాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చారు. పలువురు దివ్యాంగులు, వృద్ధులు ప్రాంగణంలోనే వేచి ఉండటాన్ని కలెక్టర్ గమనించారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వయంగా కిందకు దిగివచ్చిన కలెక్టర్ అక్కడ ఉన్న వికలాంగుల వద్దకు వెళ్లి కూర్చుని వారి ఆర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆమె తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. DCHS నేను ఎన్ని రోజులు తిరగాలి. మా తమ్ముడు దొంగ ఉద్యోగం చేస్తున్నాడు. ఒకటి దొంగ ఇల్లు రిజిస్టర్ చేయించుకున్నాడు. కోసూరు మండలం పోరంబాకు రిజిస్టర్ చేయించుకున్నాడు. అమ్మా దేవుడా, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, అన్ని రంగాల్లో కన్నా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ధనిక భారత్ విద్యా సంస్థలు డైరెక్టర్ బాలలత తెలిపారు. సోమవారం చిలకలూరుపేట పట్టణంలోని చైతన్య లిటిల్ స్కూల్ నందు 9, 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అభివృద్ధి చెందిన భారత దిశగా ధనిక భారత్ విద్యా సంస్థలు ముందంజలో ఉన్నాయని డైరెక్టర్ బాలలత తెలిపారు. 9, 10 తరగతులు విద్యార్థులు చక్కగా చదువుకుని ఇంటర్మీడియట్ నుంచి జీవితంలో ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలని డైరెక్టర్ బాలలత సూచించారు. దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేదే ధనిక భారత్ మిషన్ యొక్క ఉద్దేశమని, అందులో భాగంగానే ధనిక భారత్ విద్యా సంస్థల స్థాపన జరిగిందని బాలలత అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇక పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సివిల్స్ లో అన్ని రంగాల్లో ఉన్న విద్యార్థులు రాణించాలని కోరారు. 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం చైతన్య ఎలీట్ స్కూల్లో ప్రత్యేకమైన అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు నన్ను ప్రత్యేకంగా చిల్లకలూరుపేటకి, ముఖ్యంగా ఇక్కడ చాలా టాలెంట్ ఉంది, అందరికీ అవగాహన కల్పించడం కోసం పంపించడం జరిగింది. మనందరూ తెలుసు, ఈ ప్రాంతం నుంచే కృష్ణతేజ IAS అయ్యారు. కేరళ క్యాడర్ వచ్చింది. తర్వాత ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తారు. తను కూడా నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది ఇక్కడికి అతి దగ్గరలో ఉన్న గుంటూరు కావచ్చు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా 10th క్లాస్ తర్వాత ప్రత్యేకంగా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ, దాంతోపాటు కాన్సెప్చువల్ క్లారిటీ కావచ్చు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అండ్ మంచి ఫుడ్ మెన్యూ కావచ్చు, డిఫరెంట్ మెథడ్స్లో ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా మార్షల్ ఆర్ట్స్ వాటిలో ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తూ సదుపాయాలు కల్పిద్దామని, టీచింగ్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి, ముఖ్యంగా కేవలం ఫ్యాకల్టీ కాదు, మెంటర్స్, కౌన్సిలర్స్ అందరూ కూడా ఉంటారు. ఒక ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్తో భావి భారత పౌరులను తయారు చేయాలని చెప్పి ధనిక్ భారత్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారి డ్రీమ్ అండి.
ఆల్రెడీ విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ ఫార్మ్ అని అతి పెద్ద లాయిడ్ గ్రూప్ని ఏర్పాటు చేసి ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యం ఉంది. కానీ ఆయన భారతదేశాన్ని మార్చాలంటే విద్య ప్రధాన ఆయుధం అని భావించారు. కాబట్టి ఈ విద్యా సంస్థని సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అవుతున్నాయి. ప్రధానంగా గుంటూరు మనకి అతి దగ్గరలో గుంటూరులోను మరియు విజయవాడలో కూడా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ ఐఐటి జేఈ కావచ్చు నీట్ కావచ్చు అన్నింటిలో మొదలవుతున్నాయని ప్రత్యేకంగా మాకు ఇంత పెద్ద ప్రిన్సిపల్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన గిరీష్ గారు, చైతన్య ఎలీట్ కావచ్చు, రకరకాల స్కూల్స్ కావచ్చు, ఇంకా గిరీష్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ అండి. వెరీ హ్యాపీ. ఈ అరేంజ్మెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ధనిక్ భారత్ విద్యా సంస్థలో కూడా ఇటువంటి మంచి ధనిక్ భారత్ విద్యా సంస్థలో కూడా ఇంటర్మీడియట్ కాలేజ్లో కూడా ఇలాంటి అరేంజ్మెంట్సే పిల్లలు మంచి పౌరులుగా తయారు చేసేందుకు కొత్త టెక్నాలజీస్ కూడా ఏఐ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, నానో టెక్నాలజీ, ఐఓటీ కావచ్చు. రీసెంట్గా మనం చూసాం ఏపీ సీఎం గారు కూడా అమరావతిలో ఏఐ యూనివర్సిటీ అనౌన్స్ చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ మీద దృష్టి పెడతారు, డ్రోన్ టెక్నాలజీ మీద దృష్టి పెడతారు, డేటా సెంటర్స్ మీద దృష్టి పెడతారు. అదే దిశగా మేము కూడా ధనిక్ భారత్ విద్యా సంస్థలో క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ మంచి అంటే ఇన్నోవేటివ్స్ తయారు చేసే ఉద్దేశంతో కేవలం ఉద్యోగాలు వెతుక్కోకుండా ఉద్యోగాలు సృష్టించే విధంగా మన యువత అంతా తయారు చేయడం కోసం నేను 2 తెలుగు రాష్ట్రాలు తిరుగుతున్నానని మీ అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ సివిల్స్ కోచింగ్లో ప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లల్ని ముఖ్యంగా కొన్ని లక్షల మంది యువతను మన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో యువతని సరైన దారిలో పెట్టే కనుక దేశం బాగుపడి రాష్ట్రాలు బాగుపడతాయి. ధనిక్ ఆంధ్ర అయితే ధనిక్ ఇండియా అవుతుంది కాబట్టి ధనిక్ భారత్ అవుతుంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా ధనిక్ అంటే డబ్బులని కాదండి, ధనిక్ అంటే సమృద్ధి అని. సమృద్ధి అంటే విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సాంస్కృతిక పరంగా, క్రీడాపరంగా, తర్వాత లీడర్షిప్ నాయకత్వ పరంగా సంస్కృతి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ధనిక్ భారత్ అని పేరు పెట్టారు. ధనిక్ భారత్ మిషన్ లక్ష్యంగా నేను ధనిక్ భారత్ మిషన్ లక్ష్యంగా నేను 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ పొద్దున సాయంత్రం 2 ప్రోగ్రామ్స్ పెడుతూ మన యువతని ఉత్తేజపరుస్తూ మన యువతని ముందుకు నడిపిస్తూ తెలుగు యువత చాలా పెద్ద స్థాయిలో సెటిల్ అవ్వాలని చెప్పి ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారి కళ, ఆయన కళ నిజం చేయడానికి నేను ప్రతి చోట ఆగి అది ఎలాంటి ఏపీఎస్ఆర్టీసీ చిలకలూరుపేట నూతన డిపో మేనేజర్ గా ఎద్దనపూడి వేణుబాబు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన సింహాద్రి రాంబాబు బదిలీపై బాపట్ల డిపోకు వెళ్లారు. వేణుబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెల శ్రీనివాసరావు తన బృందంతో ఆయన కలిశారు. డిపోకు చెందిన పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమర్థునిగా రికార్డు ఉన్న వేణుబాబును మాజీ మంత్రి ప్రత్తిపాటి ఏరికోరి ఇక్కడకు రప్పించారన్నారు. ఈ కార్యక్రమంలో డిపో యూనియన్ ఇన్ఛార్జ్ అద్దంకి వరప్రసాద్, వాసిమల్ల బాబురావు, పావులూరి వెంకటేశ్వర్లు, ముబ్బా సుబ్బారావు, నక్కా శ్రీను, రమేష్ బాబు తదితరులున్నారు. చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు కొత్తగా వచ్చిన డిపో మేనేజర్ యంగ్ అండ్ డైనమిక్ అనే దైవంగా భావించే వ్యక్తి ఇప్పుడు వచ్చిన డిపో మేనేజర్ వేణుబాబు గారు ఎక్సలెంట్ మనిషి. ఇలాంటి డిపో మేనేజర్ ఈ చిలకలూరుపేటకు రావడం అనేది ప్రత్తిపాటి పుల్లారావు గారు ఏరి కోరి ఈ డిపో మేనేజర్ని చిలకలూరుపేటకు వేయించడం జరిగింది. ఇక్కడ కార్మికుల సమస్యలకు ఎలాంటి అందరినీ కూడా ఆ యూనియన్ ఈ యూనియన్ లేదు, అందరిని కార్మికులను కలుపుకొని పోయి అద్భుతంగా డిపో అభివృద్ధికి రేపు కోడప్పండ తిరణాలు కానీ అద్భుతంగా ఆయన పరిపాలన బాగుండాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. మా టీఎన్టీసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ డిపోకు సంబంధించిన విషయాలన్నింటిలో కూడా డిఎం గారి ఆదేశాల మేరకు మేము అండదండలుగా ఉపయోగపడతామని కోరుకుంటున్నాం. కార్మిక పరిషత్ టీఎన్టీసీ ఆధ్వర్యంలో టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెల శ్రీనివాసరావు గారు, అలాగనే మన టీఎన్టీసీ నియోజకవర్గ సెక్రటరీ పావులూరి వెంకటేశ్వరరావు గారు మరియు డిపో సెక్రటరీ అంటే అద్దంకి వరప్రసాద్ నేను మేమందరం కూడా కొత్తగా వచ్చినటువంటి డిపో మేనేజర్ గారిని గౌరవప్రదంగా చిరు సత్కారం చేయడం జరిగింది. అందులో భాగంగా మేమందరము ఈరోజు కొత్తగా వచ్చినటువంటి డిపో మేనేజర్ ఎద్దనపూడి వేణుబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి మా యొక్క యూనియన్ సభ్యులు పరిచయం చేసి భవిష్యత్తులో జరగబోయే ఆర్టీసీ డిపోలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో
తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం వంటి కార్మిక పరిషత్ అందరం కూడా వారికి ఎల్లవేళ అందుబాటులో ఉంటూ అన్ని సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ వేదిక సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నాదెండ్ల మండలం గణపవరంలోని అచలదాసు నాయన మఠంలోని పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పాల్గొని భజనలు కీర్తనలు ఆలపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురువులు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. అనంతరం 300 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటారి దాసరాయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి రోజున మఠంలో ప్రత్యేక పూజలుంటాయన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. నారాయణ 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 ఎనకెళ్ళు ఎనకెళ్ళు నారాయణ 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 ఓం సత్యనారాయణ ఓం జయ సద్గురుదేవ నారాయణ 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 గురువర్యులకు గురు మాతాజీలకు వాళ్ళందరికీ కూడా మా సేవా సంఘం తరపున ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. వారికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి శుక్రవారం ప్రతి పౌర్ణమి రోజు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమం ఇచ్చేసి ఆ యొక్క గురుకు ప్రసాదం స్వీకరించి ఆ గురు కటాక్షం పొందవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది గురుపీఠం. మేము పూజించేది, కొలిచేది, సేవించేది మొత్తం గురువులే. మాకు దేవుడు అంటే ఉన్నాడంటే గురువే దేవుడు. కాబట్టి ఎప్పుడు గురుపీఠానికే సేవ చేస్తూ ఉంటాం. ఈ ఎప్పుడు ఈ మొత్తం ఈ దేహం ఉన్నంత వరకు సేవే మా కుటుంబం. నా తర్వాత మా తమ్ముడు కన్నాడి శ్రీనివాసరావు, వారి భార్య లక్ష్మి, వారి కుమారులు ఈ యొక్క బాధ్యతను స్వీకరిస్తారు. కాబట్టి ఎప్పుడు మేము గురుపీఠానికి అంకితమై ఉన్నాం. నిరంతర కృషి పట్టుదలతో సాధన చేస్తే ఏ స్థాయి నుంచైనా గొప్ప శిఖరాలను అధిరోహించవచ్చని మాజీ ఐఏఎస్ అధికారి, ప్రముఖ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు మల్లవరపు బాలలత అన్నారు. సోమవారం చిలకలూరుపేట గాంధీపేటలోని చైతన్య ఎలిట్ పాఠశాల ప్రాంగణంలో ధనిక భారత విద్యా సంస్థల ఆధ్వర్యంలో 9వ 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన కెరీర్ కౌన్సిలింగ్ అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ఉత్సాహభరితమైన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా బాలలత మాట్లాడుతూ చిలకలూరుపేట వంటి చిన్న పట్టణం నుండి ఐఏఎస్ గా ఎంపికే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మైలవరపు కృష్ణతేజను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని సాధించేందుకు అచంచలమైన పట్టుదలతో క్రమం తప్పకుండా శ్రమిస్తే విజయం తప్పకుండా తమ సొంతమవుతుందని పేర్కొన్నారు. మార్చిలో రాయనున్న 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రేపే పరీక్ష ఉన్నట్లు ప్రతి క్షణాన్ని విలువైందిగా భావించి చదువుపై సంపూర్ణ దృష్టి కేంద్రీకరించాలని విద్యార్థులకు సూచించారు. ఇక క్రమశిక్షణ, కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి విజయమైనా సాధ్యమేనని ఆమె స్పష్టం చేశారు. తన జీవిత అనుభవాలను పంచుకుంటూ 11వ ఏటా పోలియో వ్యాధి కారణంగా శారీరక వైకల్యం ఎదురైనప్పటికీ ఆత్మస్థైర్యంతో 2 సార్లు సివిల్స్ లో ర్యాంకు సాధించాలని తెలిపారు. అంతటితో ఆగకుండా దేశానికి మరింత మంది సివిల్ సర్వెంట్లను అందించాలనే లక్ష్యంతో సిఎస్బి ఐఏఎస్ అకాడమీని స్థాపించి ఇప్పటి వరకు 300 మందికి పైగా సివిల్ సర్వెంట్లను దేశానికి అందించిన గర్వకారణం ఉందని తెలిపారు. అలాంటి విజయాలు మీలాంటి విద్యార్థులు ఇంకా గొప్పగా సాధించగలరని పేర్కొంటూ విద్యార్థుల్లో అపారమైన స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో చైతన్య ఎలిట్ పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు, ధనిక భారత విద్యా సంస్థల డైరెక్టర్లు కందిమల్ల సాంబశివరావు, అజయ్ విక్రమ్, వివిధ పాఠశాలల డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. చాలా నేరో బిల్డింగ్స్ ఉంటాయి, మెట్లు కూడా నేరో ఉంటాయి. ఒక మనిషి మాత్రం నడవగలడు. ముఖ్యంగా ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్స్ అనేవి ఎక్కువగా ఓల్డ్ రాజేంద్ర నగర్ అనే ప్లేస్లో ఉంటాయి. మా అమ్మ నాన్న అక్కడ ఉండేవాడికి డబ్బులు ఇచ్చి నా వీల్ చైర్ పైకి ఎత్తిచ్చేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు కింద కూడా పడిపోయేదాన్ని. అయినా కానీ మా అమ్మ మా నాన్న ధైర్యం చెప్పేవాళ్ళు, నేను కూడా ఫైట్ చేసేదాన్ని. అలా 1 మంత్ ప్రిపేర్ అయ్యాక సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో టఫ్ క్వశ్చన్స్ కూడా వేశారు. 30 మినిట్స్ పాటు వచ్చిన క్వశ్చన్స్ బాగా చెప్పాను, రాని క్వశ్చన్కి సారీ సార్ ఐ లెర్న్ అబౌట్ ఇట్ అని చెప్పాను. మొత్తానికి నా ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయాక 4 రోజుల్లో రిజల్ట్స్ వచ్చాయి. నాకు ఆల్ ఇండియా 399 ర్యాంక్ వచ్చింది ఫస్ట్ అటెంప్ట్లో. కష్టం ఉంది కదా, ఇంత టఫ్ ఎగ్జామ్ నా వల్ల అవుతుందా అని ఆ భయానికి నిద్రపోయేదాన్ని కదా. సరిగ్గా కంటిన్యూస్గా చదవాలి. ఒక్క నిమిషం వేసుకైనా ఓడిపోతానేమో, నేను ఒకరు ఫెయిల్ అయిపోతే నన్ను ఎవరు రికగ్నైజ్ చేయాలి, నన్ను మళ్ళీ జాలి పడతారు. అలా 2 years కంటిన్యూస్ చదివిన తర్వాత సివిల్స్ ఎగ్జామ్ రాసి ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యాను. అక్కడ ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో జరుగుతుంది, ఇక్కడ జరగదు.
మన విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో ఇంటర్వ్యూ జరగకుండా ఢిల్లీలో జరిగింది అనమాట. 1 నెల రోజుల ముందు హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి ఢిల్లీ వెళ్ళాలి మా అమ్మ మా నాన్న తీసుకుని. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా. మాక్ ఇంటర్వ్యూస్ అంటే మోడల్ ఇంటర్వ్యూస్ అనమాట. మన ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఎలా రాస్తాం ఫైనల్ ఎగ్జామ్ ముందు, అట్లా ఐఏఎస్ అసలు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మోడల్ ఇంటర్వ్యూస్ పెడతారు. ఆ మోడల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, దాన్ని మాక్ ఇంటర్వ్యూస్ అంటారు అన్నమాట. బయట కూర్చుని నేను మాక్ చేయించుకునేదాన్ని, అలానే వేరే వాళ్ళ మార్క్స్ కూడా విని వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ కూడా రాసుకునేదాన్ని. అట్లా 1 మంత్ పాటు చాలా చదువుకున్నాను. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.